దేశ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిఈసి ఒక పథకాన్ని రూపొందించి దానిని పటిష్టంగా అమలు చేయడం ద్వారా భ్రష్టు పట్టుకుపోయిన దేశ రాజకీయాలను క్రమబద్ధీకరించడానికి భారీ కసరత్తు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోనే రాజకీయ వ్యవస్థ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లుగా సిఈసి భావిస్తున్నట్లు తెలిసింది. దీని వలన దేశంలో తరచూ రాజకీయ అనిశ్చితి ఏర్పడడంతో పాటు రాజకీయాల పట్ల ప్రజలలో ఒక రకమైన హేయభావం చోటు చేసుకుందని, దీనిని చాలా ప్రమాదకరమైన పరిణామంగా సిఈసి పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీలన్నీ కేవలం గెలుపుని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేస్తున్నాయని, అధికారంలోకి రాగానే సామాన్య ప్రజల అవసరాలను పక్కన పెట్టి వారి సొంత అజెండాలను అమలు చేయడం ద్వారా ధనార్జనకు పాల్పడుతున్నారని సిఈసి సేకరించిన ప్రాథమిక నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మార్గంలోనే నేర చరిత్ర కలిగిన వారంతా రాజకీయ రంగంలోకి వచ్చి నేరుగా చట్టసభల్లోకి ప్రవేశించడం ద్వారా దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రాజకీయాలను మార్చేస్తున్నారని సిఈసి గుర్తించింది. అందుకే రానున్న రోజుల్లో ఇటువంటి విధానాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, నేర చరిత్ర కలిగిన వారిని చట్టసభల్లో అడుగు పెట్టనీయకుండా చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి కసరత్తు చేసి సీరియస్గా ఒక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో భాగంగానే దేశంలో ఇప్పటి వరకు నమోదైన రాజకీయ పార్టీల ద్వారా చట్టసభలకు చేరుకున్న వారి వివరాలను తెప్పించుకుని కేసుల విషయంలో కానీ ఆస్తిపాస్తుల విషయంలో కానీ వారు ఈసీకి ఇచ్చిన సమాచారం సరైనదా కాదా అని సిఈసి సాంకేతిక పద్ధతిలో పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది. ఏ రాజకీయ పార్టీకి చెందిన రాజకీయ ప్రతినిధులైనా వారు ఈసీకి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అని తేలినా, వారి నేర చరిత్రను కానీ నేర అభియోగాలను కానీ దాచిపెట్టినట్లుగా తేలినా అటువంటి వారికి జీవితకాల రాజకీయ నిషేధం విధించడానికి సిఈసి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి వారు ఎక్కువగా ఉన్న రాజకీయ పార్టీని కూడా శాశ్వతంగా రద్దు చేయడానికి సిఈసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయాలను అమలు చేయడానికి సిఈసి తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించుకోవచ్చునని ఇదివరలో కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న టిఎన్ శేషన్ నిరూపించారు. మరలా అటువంటి శుభపరిణామం ఇప్పుడు భారత ప్రజలు చూడబోతున్నారు. దీనిలో భాగంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర విచారణ సంస్థల్లోని అన్ని శాఖల నుంచి నిబద్ధత కలిగిన మెరికల్ లాంటి అధికారులను తీసుకుని ఒక ప్రత్యేక విచారణ విభాగంగా రూపొందించి వారి ద్వారా ఈ విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల లోపే సిఈసి తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.